ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కలెక్టర్ గారితో ప్రైజ్ తీసుకున్నప్పుడు జరిగిన చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొంతమంది పోలీసు వాళ్ళు మా కాలేజ్కి వచ్చి మేము ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్స్ పెడుతున్నాం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ పేర్లు ఇవ్వచ్చు అని చెప్పారు. అయితే నేను నా పేరు ఇచ్చాను. తర్వాత మా డాడీకి చెప్పాను. తర్వాత ఇద్దరం మర్చిపోయాం ఆ విషయం, అసలు గుర్తులేదు. అయితే ఆ రోజు వచ్చింది, ఎగ్జామ్ రోజు వచ్చింది. ఆ రోజు నాకు గుర్తొచ్చింది. నేను బైబిల్ చదువుకుంటుండగా మా డాడీని అడిగాను, మిమ్మల్ని ఎస్ఏ రాయమని కదా, రాశారా అని అడిగితే, అమ్మ నేను మర్చిపోయాను అని అన్నారు. అయ్యో మరి ఇప్పుడు ఎలాగా వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, సరే పేపర్ తీసుకో, పెన్ను తీసుకో అని చెప్పి ఒక 12 పాయింట్లు నాకు చెప్పారు. జస్ట్ 12 పాయింట్లు, ఒక పేపర్కి ఒకవైపు కూడా రాలే. సరే అని రాసుకొని కాలేజీకి వెళ్ళిపోయినా. కాలేజీలో అందరు పెద్ద పెద్ద బుక్స్లో రాసుకొని, పేపర్ కటింగ్స్ తెచ్చుకొని చాలా అంటే చాలా ప్రిపేర్ అవుతున్నారు. నాకేమీ తెలీదు. నేను ఎంత చదువుదామన్నా ఆ 12 పాయింట్లో ఉన్నాయి. అయితే ఇందులోకి కాలేజీలో ఒకసారికి నేనంటే ఇష్టం ఉండదు, ఎందుకో తర్వాత చెప్తాను. అయితే ఇష్టం ఉండకపోతే ఆయన వేరే స్టూడెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వీళ్ళు ఎలా రాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా ఆ మాటలు నా చెవిలో పడ్డాయి. కొన్ని ఆ సారు తనతో చెప్పిన ఆ విషయాలు, నెక్స్ట్ మా డాడీ రాసిచ్చిన ఆ కొన్ని పాయింట్స్ పట్టుకొని నేను ఎగ్జామ్కి వెళ్ళిపోయినా. ప్రభు నువ్వే సాయం చేయి, నాకైతే ఇందులో సెలెక్ట్ అయ్యి కలెక్టర్తో ప్రైజ్ తీసుకోవాలని నాకు ఆశ ఉంది, కానీ నా దగ్గర ఏ మ్యాటర్ లేదు, ఎక్కువ మ్యాటర్ లేదు, అందరూ చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చారు, నేనేం చేయాలని ప్రార్థన చేసుకున్నాను. ఎగ్జామ్కి వెళ్ళాను. ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం మొదలెట్టాను. ప్రభువా, అంతమందిలో నేనే కదా నిన్ను నమ్ముకున్నాను, నువ్వు నన్ను కనపరుస్తావా అని అడిగాను. కనపరచడం అంటే ఏంటి? అందులో సెలెక్ట్ అవ్వడం ద్వారా దేవుడు నన్ను వాళ్ళ దగ్గర కనపరిచినట్లు. సరే, ఇంకా రిజల్ట్స్ వచ్చాయి. ఒక పోలీసు నన్ను వెతుక్కుంటా మా ఇంటికి వచ్చి మా డాడీని అడిగాడు, జెస్సీ అనే అమ్మాయి తాలూకా ఇల్లు ఎక్కడా అని అడిగితే, వాళ్ళ ఫాదర్ని నేను ఏం కావాలి అని అడిగితే, లేదు మీరు మీ అమ్మాయి పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి. పోలీస్ స్టేషన్ అనగానే కొంచెం భయం వేస్తుంది. అప్పుడు నేను చెప్పాను, లేదు ఇలా ఒక ఎగ్జామ్ పెట్టారు కదా, అందులో నేను సెలెక్ట్ అయ్యాను కదండి. అయితే పోలీస్ స్టేషన్కి నేను మా డాడీ వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళగానే ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు వెంటనే లేచి నిలబడి, ఏం పెట్టి పెంచారండి మీ అమ్మాయిని అని అడిగితే, ఏమైంది సార్ అంటే, చాలా బాగా రాసిందండి అని నా పేపర్ని మళ్ళీ మా డాడీకి చూపెట్టి, అసలు చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంది ఈ అమ్మాయి, ఎంత ఆలోచించి రాసిందో అని ఇక చాలా హ్యాపీ అయిపోయారు. తర్వాత మా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆ జీప్లోనే మమ్మల్ని విజయనగరం హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కలెక్టర్ గారి చేతుల మీద దేవుడు అక్కడ బహుమానం ఇచ్చాడు. అంటే నేను ఇందులో చెప్పాల్సింది ఏంటంటే, ఇది నా గొప్పతనం కాదు, మనం కూడా కొన్ని కోరుకుంటాం కదా, కొన్ని మనకి ఇష్టాలు ఉంటాయి కదా, దేవుడి మీద ఎప్పుడైతే పూర్తిగా అనుకున్నామో, చెప్తున్నానో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన చిన్న కోరికను సైతం తీరుస్తాడు. నేను దేవుడు ఆ విధంగా మీ జీవితాన్ని కూడా కార్యాలు చేయాలని ఆశపడుతూ ప్రార్థిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.